శివనారాయణ శర్మ ఐఏఎస్ ఏమే వైస్ చైర్పర్సన్ FAC అనంతపూర్ అండ్ హిందూపూర్. ఎవరికి రాశాడు? డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్. ఇది ఎన్ని రోజులు జరుగుతుంది? ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి విత్ ఆల్ ద రికార్డ్స్ పంపిస్తాం. మీకు కావాలంటే ఆ విశ్లేషకులకు, మాట్లాడే వ్యక్తులకు మీ గర్భసాగి నా దౌర్జన్యం. రైట్, ఎందుకు ఈయన చేయలే? మూడో నెలలో RC నంబర్ 411/2024 హౌడా డేటెడ్ 29/3/2025. ఇదంతా పోయి రౌండ్ పై ఫైనల్ డిసిషన్ వైస్ చైర్మన్ ఆవిడ పంపించినాడు. ఎస్, నేను కూడా కొద్దిగా రివెంజ్ అయిపోయా. అబద్ధం ఎందుకు చెప్పాలా? వీళ్ళందరూ ఎవరు? వైఎస్ఆర్ పెద్ద మనుషులు, ఆల్ లీడర్స్. ఎందుకు పెట్టకూడదు? మీరు చేయలే. మీరన్నా దౌర్జన్యం ఏం లేకుండా కొద్ది మా XMLA ఇల్లు కట్టుకున్నాడు. విత్ రికార్డ్స్ వెల్కమ్. మీరు చెప్పండి కరెక్ట్ అని. విత్ రికార్డ్స్ వెల్కమ్ చెప్పండి. డిబేట్లు పెడతారు, అది మీ ఇష్టంలే, నేను ఊర్లే. కానీ శాసించేదానికి నేను రౌడీనే. అందుకే నా ఊరు అంత బాగుంది. అందరూ ఓడిపోతే నేను ఒక్కరిని గెలిపించినారు. ఓవర్నైట్ పాలిటీషియన్ కాదు. నాన్న ఫ్రీడమ్ ఫైటర్ 52లో ఫస్ట్ కంటెక్ట్ చేసినాడు. ఆ నుంచి ఈ రోజు కూడా మేము ఉన్నాము. ఈ జనం మాకు దేవుళ్ళో, ఈ దేవుళ్ళకి అవసరం ఎంత దూరమైనా పోతారు. రండి, నా ఊరు చూస్తురండి. 3,624 సమాధులు కొట్టినా. ఎందుకో మా ఊరోళ్ళకి ఒకటే తెలుసు, ప్రభాకర్ రెడ్డి ఏమి చేసినా మా కోసం చేస్తాడు. ఒకటి ఉంది కాబట్టి కొట్టారు. ఎవరన్నా సమాధిలో రండి. నిన్ననే అన్ని కాల్చి అస్థికలన్నీ తీసుకొని పోయినాం. కాల్చేకి పోయినారు. నమ్మకం ఉంది మా ఊరు జనానికి. నా వాళ్ళ కోసం ఎంతైనా ఫైట్ చేస్తారు. నిన్న వస్తారు, 18వ తేదీ మీటింగ్ పెట్టుకుంటారు. స్ట్రైక్లో ఉంది మున్సిపాలిటీ. అన్నాలు గిన్నాలు తిని అంత గబ్బు పట్టించి మందు కొట్టి అన్ని పడేసి పోతే ఏం చేసినాం? నేను నా కౌన్సిలర్పై ఎత్తినాం. అవసరమా? నాకే ఏమవసరం? బాధ్యత, నా బాధ్యత. చూడండి, ఈయనేమన్నా పెద్ద సాచాన చెప్పండి. ఈయనేమన్నా పెద్ద సాచాన? ఎవరు ఈయన? పేపర్ ఇల్లు చూడు. ఎవరు కూడా DPO నాగరాజు కర్నూలు జిల్లాలో వివిధ మండలాల్లో ఎంపీడీఓగా పనిచేస్తూ అర్హత లేకపోయినా అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో అక్రమంగా పదోన్నతిగా DPOగా ప్రమోషన్ తెచ్చుకున్నారు. కర్నూలు జిల్లాలో దాదాపు 3 సంవత్సరాలు DPOగా పనిచేసి ఎన్నో అక్రమాలకు పడిపడినారు. వస్తాయి, మళ్ళీ పెడతా మీటింగ్ మాట్లాడతా. కర్నూలు జిల్లా అనాథరికార లేఅవుట్లకు ఇతను పితామహుడు. ప్రభుత్వానికి ఎలాంటి రుసుము చెల్లించకుండా, ల్యాండ్ కన్వర్షన్ లేకుండా 3 ఎకరాలే రాజకీయ లాలూచి పడి అది కూడా ఇచ్చారు. అవి కూడా పెడతా.
కర్నూలు జిల్లాలో అధికారులే లేఅవుట్లు వేసి కోట్ల పడకలు ఎత్తారు. తాను కర్నూలు జిల్లాలో పనిచేసినప్పుడు పత్రికల్లో అనధికార లేఅవుట్ల గురించి కేజీలు వచ్చినాయి, తెప్పిస్తా. ఫిర్యాదు రావడంతో విచారణ కర్నూలు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ప్రూఫ్ తెస్తా. ముఖ్యంగా ఊరగొల్లు పారిశ్రమ వాడలో భారీగా విల్లాలకు అనధికార లేఅవుట్ అనుమతులు ఇచ్చి ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయలు రాకుండా చేశారు. అక్కడ ఆరోపణలు రావడంతో డిపిఓగా అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు. ఆయన్నే చెప్పమన్నా, నేను చెప్పింది ఒక్కటి తప్పైతే విత్ రికార్డ్స్ పంపించిన 2-3 రోజులు వస్తాయి. ఆయన అనంతరం వచ్చినప్పటి నుంచి కింది స్థాయి అధికారులు ఇబ్బంది పెట్టడం, ఫిర్యాదు వచ్చినా తొక్కి పెట్టడం చేశారు. ఇటీవల పంచాయతీరాజ్ సెక్రటరీ దాంట్లో ఎవరికి పోస్ట్ కావాలంటే వాటితో డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే పేపర్ బేఖాతార్. నేను ఈరోజు మాట్లాడినా మళ్ళీ రికార్డ్స్ వస్తా. సరే, నా విషయానికి వస్తాం. ఇవన్నీ మా ఊర్లో నాన్ లేఅవుట్ మొత్తం. ఎస్, ఐ విల్ ఫైట్. ఇదే డిపిఓ కోర్టుకు పోతా, వాడు ఇవన్నీ తీసుకొని మాట్లాడతాం. సార్ విశ్లేషకులకు ఏదో పోయింది సార్ కొమ్మినేని గారు వద్దు, వయసు అయిపోయింది నీకు. వెరీ గుడ్ నేమ్. ఇవన్నీ సార్ మా దాంట్లో లేఅవుట్లు 9 లేఅవుట్లు ఉన్నాయి. ఎవరు కాదు, సోకాల్ ఆల్ నాయకులు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా ఇల్లు కట్టినారు. ఎక్కడ కట్టినాడు? రిజిస్టర్ ఆఫీస్లో తప్పు చేసుకొని మున్సిపాలిటీదంతా స్థలం ఆక్రమించుకున్నాడు. కోమటిగుంటలో ఏం చేసినాడు? సోలార్కి పెట్టింటే వాళ్ళ బెదిరించి తీసుకున్నావు. పోనీ సోలార్ నుంచి కన్వెక్షన్ అయిందా? ఆ రోజు సోలార్కి ఎందుకు ఇచ్చారు పోరు? మేము ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తే మీరు రౌడీ. పోనీలో ఏదో ఒకటి లేదు టైటిల్, అదే టైటిల్ వేయండి రౌడీ అని. నేను మీ ముందర వచ్చి కూర్చుండానికి రెడీగా ఉన్నా, మీరు టైం ఇస్తే. ఎస్, వాడెవడో రాస్తాడు నా వల్ల తెలుగుదేశం పోతుందంట. నేను ఎందుకు తెలుగుదేశం చేరినానంటే, అప్పుడు నేను నాయకుల్లో నాకు కనిపించింది ఒకటే విజన్ ఉండే మంచి ఆయనది. నేను ప్రపంచమంతా చేసిన మా ఊరి ఎందుకు అట్లున్నాయి, ఇది ఎందుకు ఉండకూడదని నా ప్రయత్నం. విశ్లేషకులు ఎన్ని మాట్లాడినా ఏమి చేసినా నా ఊరు జనం నాకు దేవుళ్ళు. నేనంత పేరు తెచ్చుకున్నానంటే 52 నుంచి ఈ కుటుంబాన్ని ఇడబెట్టినారు. మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ 34లో వచ్చాడు. దానికి అప్పటి నుంచి పోరాడుతూ ఉన్నాడు. మేము కూడా గొప్పగా చెప్పుకుంటాను. మా ఊరు ప్రజలు మమ్మల్ని విజయరాజ్ సింధియా ఏమి అంత డోలం మేము. ఈరోజు కూడా ఉన్నాం ఫీల్డ్లో. మా అనంతపురం డిస్ట్రిక్ట్ గవర్నర్ చెప్పానండి, ఫ్రీడమ్ ఫైటర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. ఏడున్నారు మమ్మల్ని ఈ జనం నన్ను మెచ్చి ఈడ కూర్చోటే వరకు హార్డీసలు వాళ్ళ కుదరం పనిచేస్తా. ఏమనుకుంటున్నారు? ఎనీథింగ్ ఐ కమ్ విత్ రికార్డ్. ఎవరైనా ఉన్నారా విశ్లేషకులు? నేను వస్తా, మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తా విత్ ఆల్ ద రికార్డ్స్. న్యాయం చేస్తారా చెప్పండి. జైలుకు పోతే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి
అన్ని విధాలా బాగున్నాను. వేస్తే అప్పుడు ఎస్పీపై డిస్ట్రిక్ట్ కలెక్టర్ బంగాపై ఇయ్యద్దు ఏమి. ఇప్పుడు ఉండేవాళ్ళు నాకన్నా ఏమీ బతకాలా. సోకాల్డ్ ఆల్ దిస్ పీపుల్ 34లో నాన్న బస్సు ఓనరు. ఎన్నివేళ నా బస్సులు ఈ రోజు కూడా చేసుకోలేకున్నా. నన్ను చేసి నా కొడుకును దొంగడు, నా భార్య దొంగది, నా కోడలు దొంగది. నేను చెప్తాను విశ్లేషణకు, నేను రెడీగా ఉన్నా వచ్చేదానికి. నాకు న్యాయం చేస్తారా? నాకు న్యాయం చేస్తారా? లంచాలు తీసుకొని వేస్తా, కేసేస్తా, విత్ ఆల్ ద రికార్డ్ కేసేస్తా.